కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. పంచ్ ఆఫ్ శివ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అవును, చూశాను. దాని కింద కామెంట్స్కి వెళ్తే ఒక కామెంట్ చదివాను. ఆర్జీవి కన్నా శివనాగేశ్వరరావు చాలా గ్రేటు. అయ్యో, ఎందుకంటే శివనాగేశ్వరరావు హిట్ సినిమాలు తీశాడు, మంచి సినిమాలు తీశాడు, అవన్నీ చేసినందుకు కాదు ఆర్జీవిని భరించినందుకు అని చెప్పి ఒక కామెంట్ ఉంది. అది నేను పెట్టించలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆర్జీవిని భరించడం అనేది మరి అతను ఆ కామెంట్ పెట్టిన అతను ఎప్పుడు భరించలేకపోయాడో ఎప్పుడు భరించాడో నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక 20 minutes బ్యాక్ ఆయనతో మాట్లాడా. భరించలేకపోవడం అనేది ఏముంది, ఇది క్వైట్ నార్మల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాను నేను. నాతో ఆయన కంఫర్ట్గా ఉంటాడు. అంటే శివ అనగానే ఆర్జీవి గురించి మాట్లాడితే, ఆర్జీవితో మాట్లాడితే ఆర్జీవి వర్షన్ మాత్రమే తెలుస్తుంది. ఆ సినిమాకి పనిచేసిన వంశీ గారు కానీ, తేజ గారు కానీ, లేకపోతే గోపాల్ రెడ్డి గారు కానీ ఎవరితో మాట్లాడినా వాళ్ళ వర్షన్ మాత్రమే తెలుస్తుంది. అంతేగా, ఒక్క శివనాగేశ్వరరావుతో మాట్లాడితే మాత్రమే శివకు సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఒక టాక్ ఉందన్నమాట. ఇది రామునే ఎవరికి అంతకుముందు మన చనిపోయాడు టీఎన్ఆర్తో చెప్పాడు. శివనాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేస్తే నువ్వు మా జాతకాలన్నీ చెప్పేస్తాడు ఆయన అని చెప్పాడు. బహుశా ఆయన ఫీలింగ్ ఏంటంటే నాకు వీళ్ళందరి మీద చిన్న అవగాహన ఉండేది. సో నేను అంటే లిటరల్గా చెప్పాలంటే హెడ్ మాస్టర్ లాంటి వాడిని. సో అందుకని నాకు సెట్ వాడు ఏం చేశాడు, కాస్ట్యూమ్ వాడు ఏం చేశాడు, చిన్న ఆర్టిస్ట్ అలా చేశాడు, పెద్ద ఆర్టిస్ట్ అలా చేశాడు, ఇంక్లూడింగ్ అంటే హీరో దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు అందరితో ఇంటరాక్షన్ ఎక్కువ నాకు ఉండేది. అది ఎన్నో అబద్ధాలు చెప్తే శివ సినిమా మొదలైంది. అయితే ఆర్జీవి ఎన్ని అబద్ధాలు చెప్పాడో అంతకంటే ఎక్కువ అబద్ధాలు లేకుంటే నిజాలు దాచి లేదా అబద్ధాలు ఆడి శివనాగేశ్వరరావు ఆ టీంలో అందరినీ తన మనుషుల్ని నింపేశాడు. నేను పేర్లు చెప్తాను. చిన్నా గారు, బట్ చిన్నా గారిని మీరు ఫస్ట్ వద్దన్నారు. తర్వాత వంశీ గారు, తర్వాత ఉత్తేజ్ గారు, చక్రి గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆర్జీవి ఈ సినిమా స్టార్ట్ చేయకముందు వేరు వేరు సందర్భాల్లో కలిసిన వాళ్ళే. అలాగే గణేష్ పాత్రధారి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇంతకుముందు కలిసిన వాళ్ళే, మీకు పరిచయం ఉన్న వాళ్ళే. ఆర్జీవికి ఇది ఏమీ తెలియకుండా ఆర్జీవిని ఒక భ్రమలో పెట్టేసి వీళ్ళందరినీ శివాలో నింపేసింది మీరే కదా. ఒక చిన్న నిజం ఉంది, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అబద్ధాలు అంటే అవాస్తవాలు. గణేష్ అనే వ్యక్తి అంటే సినిమాలో గణేష్, అతని పేరు విశ్వనాథ్. అతను నా రూమ్మేట్ అంటే బలవంతంగా నా రూమ్లోకి వచ్చి ఒక వారం రోజులు తలదాచుకుంటాను అని వచ్చిన మనిషి ఒక ఎడారిలో ఒక మనిషి ఒంటెతో ప్రయాణం చేస్తుంటే గుడారం వేసుకుని పడుకుని ఉంటే ఆ ఒంటె బయట ఉంది, వీడు లోపల ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత లేచి చూస్తే ఒంటె చలికి వణికిపోతుంది. సరే తల వరకు లోపల పెట్టుకోమన్నాడు, తల లోపల పెట్టింది. మళ్ళీ పడుకుని లేచాడు. లేచి చూస్తే ఒంటె ఈ ముందు పోర్షన్ అంతా వచ్చేసింది, వీడి కాళ్ళు బయటకు వెళ్ళినాయి గుడారంలోంచి. మరికొద్దిసేపటి తర్వాత చూస్తే ఇతని తల మాత్రం లోపల ఉంది, బాడీ మొత్తం బయట ఉంది, ఒంటె వెనకాల కాళ్ళు మాత్రం లోపల ఉన్నాయి. తెలుసా కథ? ఫైనల్గా ఒంటి లోపల ఉంది, వాడు గుడారం బయట ఉన్నాడు. అలా విశ్వనాథుని నేను నా రూమ్మేట్గా పెట్టుకుంటే 15 రోజుల కోసమని అతను తిష్ట వేసి వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఈ నెల అంటాడు. రెంట్ కూడా కట్టేవాడు కాదు పాపం. అతను ఒక బుల్లెట్ ఉండేది, దానిలో పెట్రోల్కి మాత్రం డబ్బు సంపాదించుకుని తిరుగుతూ ఉండేవాడు వేషాల కోసం. అప్పుడు క్యాస్టింగ్ జరుగుతున్నప్పుడు నేను విశ్వనాథ్ పలానా కస్తూరి రంగన్ రోడ్ నంబర్ 29 అక్కడికి వచ్చి ఆడిషన్ జరుగుతుంది. వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, ఏంటి నమస్తే సార్ అన్న, నాతో మాట్లాడొద్దు, నువ్వు రాముతో మాట్లాడు, అక్కడ ఉన్న వాళ్ళతో, నన్ను ఒక కో డైరెక్టర్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తావు అలా ఇవ్వు అని అతను నా రూమ్మేట్ అని తెలియకుండా ఆడిషన్ చేయించాను. ఇది ఒక్కటే మీరు చెప్పిన దీంట్లో. మరి వంశీ, ఉత్తేజ్ వీళ్ళలో వచ్చారు? వంశీని మాత్రమే నేను తీసుకొచ్చా. ఎందుకు? నేను రావు గారి ఇల్లు చేసే టైం తర్వాత గౌతమ్ రాజు గారి టీంలో అప్పటికి అతను అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఈ 2 హోదాలు చేసిన మనిషి. ఎప్పుడు ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ స్టార్ అండ్ స్టైలో అలాంటి ఏదో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. నేను ఎప్పుడు కనపడ్డా విష్ చేసేవాడు. నాకేంటంటే ఎక్కువ మంది అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టించేవాడిని. నాకు ఇప్పటికీ ఇష్టం. పని లేని వాడిని పని ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి పెట్టించడం నాకు ఇష్టం. అలాగే వంశీ నన్ను అడిగాడు. అడిగితే అలాగే వంశీ, నేను కొత్త డైరెక్టరు రామ్ గోపాల్ వర్మని చేస్తున్నాడు, దానికి నేనే కో డైరెక్టర్ని, బహుశా మొత్తం అపాయింట్మెంటింగ్ దీని తాలూకు మొత్తం నాకే ఉంటుంది, నేను తీసుకెళ్తానులే అని చెప్పాను. నేను హైదరాబాద్ వచ్చాను.
అప్పటి నుంచి అతను రెగ్యులర్గా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తూ ఉండేవాడు. మరి చక్రి కూడా అలా వచ్చిన వ్యక్తే కదా. చక్రి అది వరకు మిమ్మల్ని కలిసి వెళ్ళాడు చక్రి. కాదు ఇక్కడ వంశీని ఇక ఫైనల్గా రమ్మని నేను ఫోన్ చేస్తే ట్రైన్ ఎక్కించారు. నేనే నాంపల్లి స్టేషన్కి వెళ్ళి అతను రిసీవ్ చేసుకున్నా. చక్రి వచ్చేసి చక్రికి ఉత్తేజ్ నాతోటి నా తర్వాత ప్లేస్లో రావు గారి ఇల్లు సినిమాకి పనిచేశాడు. నేను ఇంకో అతను పిఎస్ రామచంద్రుడు, అతను తర్వాత ఉత్తేజ్కి జేడి చక్రవర్తి ఫ్రెండ్. ఆ టైంలో తీసుకొచ్చాడు జేడీని నా దగ్గరికి. అయితే ఈ క్వశ్చన్లో చాలా నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. అంటే అప్పుడు ఆ ఫోటోలు నాకు చూపిస్తే, బాగున్నావమ్మా, నువ్వు లేత కమలాసన్ లాగా ఉన్నావు, కొంచెం ముదిరితే బాగుంటుంది, ఒక 2 ఏళ్ళు ఆగి మళ్ళీ రమ్మన్నా. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. అంటే ఇతను తీసుకొచ్చింది ఉత్తేజగా. ఉత్తేజ్ కూడా మీతో పాటే వచ్చేసాడు కదా రావు గారి ఇల్లు నుంచి ట్రావెలింగ్. అవును, అది కూడా ప్యాకేజేగా. అంటే అప్పటికి రాముకు తెలుసుగా, తెలుసు. ఉత్తేజ్ రాముకు పరిచయం ఉన్నాడు కాబట్టి ఉత్తేజ్ అంటే ఓకే అన్నాడు. అంటే నేను ఎక్కడ పని చేసినా కో డైరెక్టర్గా కింద వాళ్ళందరూ స్టాఫ్ నేను పెట్టుకుంటా. క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ఎవరినో రికమెండ్ చేశాడు. ఓకే, నేను మీరు పెట్టుకోమంటే పెట్టుకుంటానండి, అతనికి ఏ పని చెప్తానో నేను మీకు అతను లిస్ట్ రాసిస్తా, ఆ పనిలో ఏమన్నా ఇబ్బంది కలిగితే మీరు అతన్ని డైరెక్ట్గా అడగండి, నేను అతన్ని కంట్రోల్ చేయను, అతన్ని బాధ్యత నేను తీసుకోను అని చెప్పేవాడిని డైరెక్ట్గా. వద్దు నీకు ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకునేవాడు. అలా పనిచేసేవాడిని నేను. ఒక్కసారి రావు గారి ఇల్లు ఆ పీరియడ్కి వెళ్దాము, ఆ సమయానికి వెళ్దాము. ఆ సినిమాకి పనిచేసేటప్పుడు మీరు కో డైరెక్టర్. అప్పటికే రాము అనే వ్యక్తి అంటే ఆర్జీవి ఒక నిర్మాత తరపున అప్పటికే ఆ ప్రాజెక్ట్లో ఉన్న వ్యక్తో లేదంటే తర్వాత జాయిన్ అయిన వ్యక్తో, అంతేనా? ఆ ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి, ఎందుకంటే అది ప్రారంభం కాకముందు నుంచి ఉన్నాడు. మల్లాది గారితో ఆ స్టోరీ తయారయ్యే దగ్గర నుంచి ఉన్నాడు. బట్ మీరు అప్పటికే కో డైరెక్టర్, చాలా సీనియర్. నేరుగా వచ్చి శివనాగేశ్వరరావు అని పేరు పెట్టి పిలిస్తే మీ రియాక్షన్ ఏంటి? అంటే అప్పటికి ఇండస్ట్రీలో కో డైరెక్టర్ని కూడా చాలా గౌరవంగా చూడాలి, చాలా సీనియర్ కాబట్టి మర్యాదిస్తారు, భయపడతారు కూడా. అలాంటిది ఒక కొత్త కుర్రోడు వచ్చి పేరు పెట్టి పిలవంగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే యాక్చువల్గా తను నేను చూసింది పాముగుర హోటల్లో. ఇప్పుడు దీనికి వెనకాల ఏంటంటే వంశీ నా ద్వారానే వచ్చాడు. ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత ఉత్తేజ్ వచ్చాడు. ఉత్తేజ్ తర్వాత కాస్టింగ్లో ఇతను జేడి చక్రవర్తి వచ్చాడు. తరణి గారు నన్ను అప్పుడు నేను వేరే ఎక్కడో పనిచేస్తున్నాను, నేను చాలా బిజీగా ఉండే కూడా. ఒక సినిమా అయిపోతే ముగ్గురు నన్ను పెట్టుకోవడానికి రెడీగా నేను సెలెక్ట్ చేసుకునేవాడిని. ఆ దశలో తరణి గారు, ఆయనతో నేను ఎర్లీ డేస్లో నేను అప్రెంటిస్గా పనిచేసిన సినిమాకి ఆయన కో డైరెక్టర్. ఇంకో 2 సినిమాలు చేశాను, బలిదానం, రావు గారిల్లు. సో ఆయనకి డైరెక్షన్ వచ్చినప్పుడు కంఫర్ట్గా ఉండాలంటే నాగేశ్వరం తెచ్చుకుంటే బాగుంటుందని నన్ను వెతికి ఎక్కడున్నానో పట్టుకొని నన్ను ఇలా సినిమా వచ్చింది నాగేశ్వరరావు, నువ్వు నాకు కో డైరెక్టర్గా ఉంటే బాగుంటుంది అంటే ఉంటాను అన్న. అయితే పాముగుర హోటల్కి వచ్చేయి, రేపు మార్నింగ్ 205 నంబర్ ఏదో చెప్పాడు. అది బెల్లి కొడితే నాకు ఒక వ్యక్తి తలుపు తీశాడు. ఒక హవాయి స్లిప్పర్సు, జుబ్బా, దళసరి కళ్ళద్దాలు. ఎవరు అంటే నేను పలానా తరణి గారు చెప్పారు అంటే, కూర్చోండి, అదే స్వీట్ రూమ్ లోపల మల్లాది గారు ఉన్నారు. మల్లాది గారు ఆయన వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు. ఈలోపు తరణి గారు వచ్చారు. అలా పరిచయం జరిగింది మా ఇద్దరికి. అక్కడి నుంచి తను నన్ను నాగేశ్వరరావు అని పిలిచేవాడు. నాగేశ్వరరావు అని పిలిచి మన భరణి కూడా ఎక్కడో చెప్తున్నాడు. కొంచెం గమ్మత్తైనది ఏంటంటే, నాగేశ్వరరావు మీరు ఇప్పుడు ఎలా వచ్చారు అంటాడు. ఇదే మాట మన భరణి చెప్పాడు. ఇప్పటికీ మీరు అని సంబోధిస్తాడు. నేను కూడా తనను మీరు అంటాను, కానీ రాము అని పిలుస్తా. దీనికి ప్రత్యేకంగా నేనేం అనుకోలేదు, ఎందుకంటే నేను చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వను పెద్దగా. దాదాపు ఇంచుమించు నాతో ఒక 1 or 2 years అటు ఇటుగా అదే ఏజ్. సరే అతనికి అది అలవాటు కాబోదు. ఫస్ట్ టైం పిలిచినప్పుడు నాగేశ్వరరావు అని పిలిస్తే అనిపించింది, కానీ ఆ తర్వాత కొంచెం బాగా దగ్గర అయ్యాం మేము ఇద్దరం ఆ సినిమాతో. కొంచెం ఒకళ్ళకి ఇంట్రాక్షన్. ఇతను అప్పటికి అతను విజయ్ కలెక్టర్ గారు అబ్బాయి ఇంకో సినిమాకి సెట్లో అబ్జర్వర్, అప్రెంటిస్ కూడా కాదు, అబ్జర్వర్గా ఉన్నాడు. ఆ దశలో ఆయన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళకంటే ఇతనిలో కొంచెం ఎక్కువ పరిణితి, సిన్సియారిటీ, పనిచేయగలిగే ఇది ఉంది అనేది అర్థమైంది. అప్పుడు నన్ను అడిగాడు, ఒకవేళ నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నేను ట్రై చేసుకుంటున్నాను, మిమ్మల్ని కో డైరెక్టర్గా పిలిస్తే మీరు వస్తారా అని అడిగాడు. వస్తానని చెప్పా. నమ్మారా మీరు ఆ టైంలో? నేను ఏదైనా నమ్ముతాను. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం, ఇప్పుడు నమ్మడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అంతే. నమ్మి దానివల్ల నేను భంగపడి ఆయన ఏదో ప్రామిస్ చేసి దాని ఏం లేదు కదా. క్యాజువల్గా ఆయన అడిగాడు, నేను
ఇంకోటి ఏమన్నాడు, నీకు డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా అన్నాడు. సో నేను ఏకకాలంలో ఆలోచించిందంటే డబ్బులు ఎక్కువ ఇప్పిస్తున్నాడు నెంబర్ 1. నెంబర్ 2, చేతులు కట్టుకొని ఇంతకుముందు అంటే నేను పనిచేసిన క్రాంతి గారు కానీ, లేకపోతే విజయనిర్మల గారు, సిఎస్ రావు గారు, వీళ్ళందరితో కొంచెం సబార్డినరీ ఫీలింగ్ ఉంటుంది. అది ఉండక్కర్లే ఆయనతో. అలా రెండోది. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్ సక్సెస్ అయితే ఇంకో 3-4 ఏళ్ళు, ఇంకో 3-4 సినిమాల వరకు కంటిన్యూ అవ్వచ్చు. మాటిమాటికి డైరెక్టర్ని మార్చడం అనేది నాకు కూడా, నేను మాత్రం డైరెక్టర్. నేను మీరు అప్పటికే క్రాంతి కుమార్ గారి దగ్గర 4 years 5 years చేసి 6 ఏళ్ళు పనిచేసి ఆయన దగ్గర ఎక్కువ కాలం పనిచేసిన కో డైరెక్టర్గా. దానికి ఏం అవార్డులు లేవు కానీ దానికి అవార్డు ఇవ్వచ్చు నాకు. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't